భూదాన్ భూముల విషయంలో కమ్యూనిస్టులు ఏం చేస్తున్నారని విషయం లేని వ్యక్తులు ప్రశ్నిస్తున్నారని మండిపడ్డారు సిపిఐ జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్ నారాయణ. భూదాన్ భూముల విషయంలో ప్రభుత్వం కనికరం లేకుండా ప్రవర్తించిందని విమర్శించారు. ప్రభుత్వం బాధితులకు ప్రత్యామ్నాయం చూపించి ఖాళీ చేయించాలి, కానీ 4,000 మంది పోలీసులతో ఇళ్లు ఖాళీ చేయించారని మండిపడ్డారు. ఇల్లు కూల్చి అక్కడే పట్టాలు ఇస్తున్నారని, ఇల్లు కూల్చడం ఎందుకు, పట్టాలు ఇవ్వటం ఎందుకని ప్రశ్నించారు. భూదాన్ భూముల వ్యవహారాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కుహనా విప్లవకారులు హైదరాబాద్లో కూర్చొని అరుస్తూ ఉన్నారు. కమ్యూనిస్టులు ఏం చేశారు, కమ్యూనిస్టులు బలంగా ఉన్నారు కదా క్రమంలో, వాళ్ళు ఏం చేశారు, సాంబశివరావు ఎక్కడ ఉన్నాడు, నారాయణ ఎక్కడ ఉన్నాడని కొంతమంది కుహనా విప్లవకారులు కొంతమంది కేకలేస్తున్నారు, కుక్క అరుపులు అరుస్తున్నారు. వాళ్ళు ఇక్కడ రారు, ఈ పక్క కూర్చొని చూడరు, విప్లవం వాగాడంబరం మాట్లాడుతూ ఉంటారు. ఇక్కడికి వచ్చి మాట్లాడమని చెప్పండి చూద్దాం. ఇక్కడేం జరిగింది, ఇది భూదాన్ భూమి. అసలు భూదాన్ భూమి ఎట్లా వచ్చింది? కమ్యూనిస్టులు భూ ఆక్రమణ ఉద్యమం ఉధృతం చేసే కొద్దీ అప్పుడు భూస్వాములందరూ కలుసుకొని ఆచార్య వినోబావుని ఒక బొమ్మగా పెట్టి మీరందరూ స్వచ్ఛందంగా భూమిని ఇచ్చేసేయండి అని చెప్పేసి ఇట్లా భూదాన్ ఉద్యమం సాగించే క్రమంలో విప్లవ పోరాటాలు అక్కర్లేదు, మీకు భూ ఆక్రమణ అక్కర్లేదు అని కమ్యూనిస్ట్ ఉద్యమానికి పోటీకి తీసుకుపెట్టింది ఆచార్య వినోబావుని. అలాగే వచ్చాయి ఈ భూములంతా. ఇప్పుడు ఆ భూములు ఏమవుతున్నాయి, కమ్యూనిస్టులు ఆక్రమించినటువంటి భూములు ప్రజల చేతుల్లో ఉన్నాయి, ప్రజలు అనుభవిస్తున్నారు. 10 లక్షల ఎకరాల భూమి తెలంగాణలో పెంచాం కదా, చల్లపల్లిలో 10,000 ఎకరాల భూములు పెంచాం కదా చంద్రరాజేశ్వర నాయకత్వాన. పునఃప్రా పోరాటం కేరళలో భూములు ఆక్రమణ చేయించాం కదా, పశ్చిమ బెంగాల్లో పోరాటం సాగించాం కదా. కాబట్టి కమ్యూనిస్టులు సాగించిన పోరాటంలో భూములు అంతో ఎంతో పేద ప్రజానికానికి దక్కాయి. ఆచార్య వినోబావ నాయకత్వం తీసుకున్న భూములు ఎక్కడ ప్రజానికానికి అందుబాటులో లేవు, అట్లా పెట్టేశారు దాన్ని. దానికి సంబంధించిన రూల్స్ చాలా ఉన్నాయి. భూములకు సంబంధించి ఇవాళ ఒక పెద్ద తెలంగాణలో అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా కొన్ని ప్రాంతాల్లో దేశంలో కూడా పెద్ద చర్చకి రావటం జరిగింది. ఈ అంశానికి సంబంధించి మా నారాయణ గారు సవివరంగా చెప్పారు. నిజంగానే ఆశ్చర్యంగా ఉంది, అక్కడ ఇల్లు కూల్చికొట్టి అదే స్థలంలో ఇల్లు ఎందుకు కడుతున్నారు నాకు అర్థం కావట్లేదు. ముందు తొందరపడినట్టుగా అనిపిస్తుంది. ఎందుకు తొందరపడ్డారు? అసలు ఇల్లు కూల్చడం అనేది వాస్తవంగా పేదవాడు వేసుకున్న ఇల్లుని కూల్చేటప్పుడు 1-2 సార్లు ఎందుకు ఆలోచన చేయరు? 1-2 సార్లు ఆలోచన చేసి వాళ్ళకి తప్పనిసరిగా ఆ స్థలం నీకు ఏదన్నా అవసరం ఉంది, ఆ స్థలం నీకు అవసరం కరెక్ట్గా ఉంటే ఇంకో స్థలం ఏదన్నా కుదరనప్పుడు ప్రాజెక్టులో లేకపోతే ఇంకేదన్నా అయితే తప్పితే, నీటి ప్రాజెక్టులు కానీ వాటికి తప్పితే, ఏదైనా బిల్డింగ్లు కట్టుకోవాలనుకో ఇంకో చాలా స్థలాలు కూడా ఉంటాయి కట్టుకోవాలంటే, అసలు మీకు రీజన్ కనపట్లా. వాళ్ళు చెప్పేది ఏంటంటే అక్రమంగా ఇందులో సందాలు వసూలు చేసుకుంటూ లేకపోతే స్థలాలు అమ్ముకునేటువంటి అక్రమదారులు ఉన్నారు అనేది ఒక రీజన్ చెప్తున్నారు. వాళ్ళని ఐడెంటిఫై చేయాల్సింది, వాళ్ళని ఐడెంటిఫై చేసి అటువంటి వాళ్ళు ఎవరెవరు ఉన్నారో, ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నారో వాళ్ళ వరకు మీరు ఏదైనా యాక్షన్ తీసుకుంటే అయిపోయేది. ఇలా చేస్తే ఇది ఇక్కడితో ఆగిద్దా? ఇంకోళ్ళకి ధైర్యం వస్తుంది. ఇక్కడ ఈ అధికారులు చేశారు, మంత్రుల ప్రోత్సాహం ఉందా, లేకపోతే ప్రభుత్వ ప్రోత్సాహం ఉందా, లేకపోతే అధికారులే స్వచ్ఛందంగా చేశారా, ఆ లోపలికి నేను వెళ్ళను. కానీ కూల్చిందైతే వాస్తవం.